మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మానవుడు మరొక విషయంలో చాలా వేదన పడుతూ ఉంటారు, లేకపోతే బాధపడుతూ ఉంటారు. అదేంటి అంటే, నన్ను సరిగా అర్థం చేసుకునే వాళ్ళు లేరా, నా గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఎందుకు ఎక్కువ అవుతున్నారు, పని కట్టుకొని నా మీద ఎందుకు గుసగుసలాడుతున్నారు, పని కట్టుకొని నన్ను ఎందుకని ఒక దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఈరోజు మానవుడు చాలా బాధపడుతూ ఉంటాడు, కృంగిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇలాంటి మానవునికి దేవుని యొక్క ఆదరణ వాక్యం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆదికాండంలో గమనించినట్లయితే, యోసేపు అనే ఒక మనిషి ఉన్నాడు. ఆ యోసేపును చూసి కూడా సొంత తనకున్న ఆ 10 మంది అన్నలే వాళ్ళందరూ యోసేపు మీద పగబట్టారు. పగబట్టడమే కాదు, గుంటలో త్రోశారు. అదొక పక్కన పెడితే, పోతిఫర్ అనే భార్య పని కట్టుకొని యోసేపు మీద కన్ను వేసింది. ఆ రోజుల్లో చాలామంది ఉన్నారు, కానీ యోసేపు మీదనే కన్ను వేసి ఆ విధంగా చేయడానికి కారణం ఏంటంటే, ఏదో ఒక విధంగా యోసేపుని చెడుగా చిత్రీకరించాలని ఆ ప్రయత్నం కూడా చేసింది. చివరికి చెరసాల్లో కూడా వేశారు. అయితే ఇంతమంది ఎంత ప్రయత్నించినా యోసేపు మాత్రము భయపడలేదు. యోసేపు మాత్రము ఏ మాత్రం నిరుత్సాహపడలేదు. ఎందుకో తెలుసా? ఒకే ఒక మాట అంటాడు యోసేపు, ఏంటంటే, పైనున్న నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మనుషులు చూడకపోవచ్చు, ఒకరు ఇద్దరు ముగ్గురు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఒక వ్యక్తి మీద ఏదో ఒకటి దోషం, లేకపోతే ఏదో ఒక అబద్ధము, లేకపోతే ఏదో ఒక నింద వేయొచ్చు, కానీ పరలోకమందు చూస్తున్న దేవునికి విరోధంగా ఎవరేం చేయలేరుగా. మనుషులు ఒక నలుగురు చెప్తే వినొచ్చు, లేదా ఒక 10 మంది వచ్చి లేదు ఇది అబద్ధము, ఇది కాదు అన్నప్పుడు ఆ మాటల మేరకు విని ఒక దోషిగా నిర్ధారించవచ్చు. కానీ పరలోకమందున్న దేవుడు అలా చేయడుగా అని చెప్పి నమ్మాడు. ఈరోజు ఈ వీడియో వీక్షిస్తున్న మీలో ఎంతమంది ఇలాంటి బాధలు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ ఇబ్బంది, ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకు నా మీద లేనిపోని ఈ చాడలు చెప్తున్నారు, పని కట్టుకోనల్లా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒకవేళ బాధపడుతూ ఉంటే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజు యోసేపు కూడా ఇలాగే జరిగింది. అయితే చివరిగా దేవుడు యోసేపుని ఏం చేశాడంటే, ఆ దేశం మొత్తమే కాదు, చుట్టుపక్కల ప్రతి దేశాల మీద రాజుగా, లేకపోతే రాజు తర్వాత రాజుగా ఆ యొక్క సింహాసనం మీద ఆ యొక్క యోసేపును కూర్చోబెట్టాడు. ఆ యోసేపు దగ్గరికి ఎవరైతే అన్నారో వాళ్ళే అన్నలే వచ్చారు, ఎవరైతే తృణీకరించారో వాళ్ళే యోసేపు దగ్గరికి వచ్చారు. ఆ విధంగా దేవుడు యోసేపు తలను హెచ్చించాడు. కాబట్టి ఈరోజు బాధపడుతూ ఉంటే ఒక ఆదరణమైన మాట ఏంటి అంటే, దేవుడు చూస్తున్నాడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు నీతిమంతుడు. మనుషులు కాదండి. మనుషులు నలుగురు చెప్తే నిజం అనుకుంటారు, ఒప్పుకుంటారు, అవునా అది నిజమా అన్నట్టుగా ఉంటారు. కానీ దేవుడు ఆయన పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. దేవునికి నీతి, న్యాయము, యథార్థతలు ఉన్నాయి. కాబట్టి అంతకంటే ముఖ్యంగా దేవుడు యేసయ్య నమ్మకస్తుడు. కాబట్టి మనము ఆయన నమ్ముకుంటే తప్పకుండా ప్రతి శ్రమ నుంచి మనల్ని విడిపించి ఒక మంచి స్థితిలోకి తీసుకొని వచ్చి మనల్ని ఆశీర్వాదవంతులుగా, ఇతరులకి ఆశీర్వకరంగా చేస్తారు. కాబట్టి ఇది మనం హృదయంలో పెట్టుకొని ఒక ఆదరణగా దేవుని మనము ఎంతగానో స్తుతిద్దాం. ఇలాంటి ఆదరణ మాటలు మనము ప్రతిరోజు వింటూ దేవుని ఎంతగానో స్తుతిద్దాం. ఇటువంటి కృప దేవుడు మనందరూ దయచేయును గాక. ఆమేన్.